నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరస్తులతో ఫ్రెండ్లీగా ఉండటం కాదని సీఎం రేవంత్ అన్నారు. నేరస్తులతో ఫ్రెండ్లీగా ఉంటే ప్రజలకు డిపార్ట్మెంట్ పైన నమ్మకం పోతుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులతో స్నేహపూర్వకంగా ఉండి వారికి న్యాయం జరిగేలా చూడటమని వ్యాఖ్యానించారు. అత్యాచారం, హత్యలతో పాటు సైబర్ క్రైమ్, డ్రగ్స్ కూడా సమాజానికి పెద్ద సమస్యలుగా మారాయని ఆయన అన్నారు. మా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటుంటారు. నేను కూడా ఒప్పుకుంటా. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికి? బాధితులతోని ఫ్రెండ్లీగా ఉండండి, నేరగాళ్లతోని కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితులు బాధతో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్లకు కొంత నమ్మకం కలిగించి వాళ్ళు ఏ సమస్య మీద వచ్చిండ్రో కూర్చోబెట్టి మాట్లాడి బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నెపంతో నేరగాళ్లతో కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెడితే డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకం, విశ్వాసం సలగిల్లుతుంది. కాబట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్లో కూడా మీరు ఈ రెండింటికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అధికారులు కూడా ముందుకు వెళ్ళాలి అని సూచన చేస్తూ మీ